నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్ళేటప్పుడు డైనింగ్ ఏరియా మనకి టచ్ అవుతుంది. సో ఈ డైనింగ్ ఏరియాకి వెళ్ళే దగ్గర కూడా మనకి ఒక 2 ప్యానలింగ్స్ అనేవి వచ్చాయి. సో ఈ ప్యానలింగ్స్ కూడా మనం ఎంటైర్ కర్వ్డ్ షేప్తోనే ఇవ్వటం జరిగింది. సో ఎందుకంటే ఈ హౌస్ మొత్తం కూడా కొద్దిగా కర్వ్డ్ ప్యాటర్న్లోనే మనం డిజైన్ అనేది చేయాలి. సేమ్ అలానే కొంచెం ఇక్కడి నుంచి ముందుకు వచ్చినట్లయితే కామన్ బాత్రూమ్ దగ్గరలో కూడా మనం ఈ ఎలిఫెంట్ వాల్ పేపర్ డిజైనింగ్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసాం. సో అలానే కొంచెం ఈ కార్నర్ కూడా వచ్చినట్లయితే సో ఇది కూడా మనం పిల్లర్ ప్యానలింగ్స్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేయడం అనేది జరిగింది. సో ఈ లుక్తో ఎంటైర్ ఆ బీమ్స్ కానీ పిల్లర్స్ కానీ ఏవి బయటికి కనిపించుకోకుండా ఉండటం వల్ల హౌస్ ఇంకా ఎలివేటెడ్ లుక్ మనకి వస్తుంది. మనకి కొద్దిగా కార్నర్కి పూజా రూమ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, సిఎస్ఆర్ ఇంటీరియర్స్ అంటే పూజా రూమ్ ఎక్కువ హైలైట్గా మనం చేయడం అనేది జరుగుతుంది. సో అందరూ మీరు చాలా రోజుల నుంచి మనం పూజా రూమ్స్ కానీ లోపల పెట్టిన గ్లాస్ వర్క్స్ కూడా ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది చాలా మంది నాకు డిఎం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ పూజా రూమ్ విషయానికి వస్తే చౌకట్ మొత్తము కూడా మనం వుడెన్ కలర్ డెకోలం పాయింట్ 1 mm డెకోలం మనం వేయడం అనేది జరిగింది. ఈ డిజైన్ డోర్ అనేది నేను తీసుకోవడం కొంచెం సేఫ్టీగా కూడా కొంచెం బెటర్ లుక్ అనేది మనకు ఉంటుంది. సేమ్ అలానే పూజా రూమ్ ఇంటర్నల్ గా మనం చూసుకున్నట్లయితే కింద మనం పార్సల్ ట్రే అలానే ప్రసాదం పెట్టుకోవడానికి ట్రే ఇక్కడ చూసి ఇచ్చాము. సేమ్ అలానే అగైన్ 2 డ్రాస్ ఇచ్చాము. సో రైట్ అండ్ లెఫ్ట్ కూడా మనం డోర్స్ ఆయిల్ బాటిల్స్ కానీ కొంచెం పెద్దలు 1 లీటర్ బాటిల్ 1.5 లీటర్ బాటిల్స్ కూడా మనకి దీంట్లో సరిపోయే విధంగా స్టోరేజ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సేమ్ అలానే అగైన్ సో హైలైటర్ థింగ్ వచ్చేసేటప్పటికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గ్లాస్ పెయింటింగ్ మీద తీసుకుని పెట్టాను ఇక్కడ. సో ఇది కూడా చాలా రియలిస్టిక్ గా చాలా బాగుంది. మన పూజా రూమ్ లోకి రాగానే ఎక్కువ పీస్ఫుల్ విధానం ఉండాలి కాబట్టి చాలా మినిమైజ్డ్ కలర్స్ తోనే మనం ఇక్కడ దీన్ని ప్యాటర్న్ అనేది చేయడం జరిగింది. సో ఈ పూజా రూమ్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, మీ సిఎస్ఆర్ ఇంటీరియర్స్.